ఎందుకు మీకు జనసేన పార్టీని అంత ఇష్టం? ఈ చిన్న వయసులో మీరు జనసేన పార్టీని చూజ్ చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ ఎలా చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ రాజకీయాలకు మా కుటుంబానికి కూడా అంత సంబంధం ఏమి లేనిటువంటి వ్యక్తి, న్యూట్రల్ పీపుల్ మేము కూడా. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మన కోసం నిలబడ్డారు. ఆయన ప్రజా పోరాట యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ రోజు పార్టీని వదలలేదు. ఆయనతో పాటు మనం కూడా ఉండాలి, ప్రజలకు మంచి చేసి. ఆయనకి ఏం అవసరం అండి, ఈ రోజు సినిమాలు చేసుకుంటే కోట్లు కోట్లు. మరి అటువంటి వ్యక్తి ఆ డబ్బంతని తీసుకొచ్చి ఆ రోజు ఈ ప్రజలకు పెడుతూ, మరి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంత ఒక సూపర్ హీరో అయినటువంటి వ్యక్తి ఈరోజు సామాన్య ప్రజలతో ట్రావెల్ చేసి, మాలాంటి వ్యక్తులతో ఆయన ట్రావెల్ చేసి సమస్యలు ఏంటని తెలుసుకుంటున్నారంటే, ఆయన వ్యక్తిత్వానికి నేను ఎప్పుడు కూడా సలాం కొడతాను. అంటే ఈ చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, గత 5 ఏళ్ల కాలం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు మీరు? ఇబ్బంది అంటేనండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, మాటలు. మనకెందుకులే ఈ రాజకీయం అనిపించిందా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా? అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి, రాజకీయాలు ఎందుకు అని. కానీ ఏమనిపించింది అంటే, కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్, ఆయన నిలబడ్డారు, ఆయనతో పాటు మనం నిలబడ్డామంటే నిలబడాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకెందుకులని వదిలేసాం అనుకోండి, ఇప్పుడు కుటుంబం దాని విలువ ఉండదు. ఇప్పుడు కుటుంబం ఉంది, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా చూస్తేనో ఇప్పుడు నేను పార్టీని కూడా ఆ విధంగానే చూశాను. మా అధిష్టాన నాయకుడి నిర్ణయానికి, అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అయింది. ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా మమ్మల్ని చూసుకుంటారు. సో ఇంకా ఇబ్బంది లేనిటువంటి వాతావరణం నేను ఇప్పటిదాకా చూశానండి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మాట్లాడారు? మాట్లాడారు. ఎన్నిసార్లు కలిసారు పవన్ కళ్యాణ్? నేను 4 times అండి. 4 times. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనతో ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం అంటే ప్రజా సమస్యలో భాగంగా ఒక సమస్యను తీసుకెళ్ళాను, జనవాణిలో కలిసాను ఫస్ట్ టైం. అది నార్మల్ గా అది గవర్నమెంట్ ఉండేటువంటి, గవర్నమెంట్ లోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు, చాలా, ఒకటి కాదు, 1, 2, 3. మా నియోజకవర్గం డిప్యూటీ సీఎం అవ్వక ముందు, ఫస్ట్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు సమస్యను తీసుకెళ్ళాను. తర్వాత కంగ్రాచులేషన్ చెప్పడానికి అనమాట. అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ లేక ఇబ్బందుల్లో ఉన్నాయి, ప్రజలకు సరైన వైద్యం లేదు, వైద్య సదుపాయం మెరుగుపరచాలనేటువంటి ఆ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళాను కళ్యాణ్ గారికి. దాని తర్వాత ఫోన్ వచ్చింది. మా లోకల్ గా ఏంటంటే, మాకు ఏ ఇష్యూ అయినా సరే, ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ అక్కడ అంటే గణపవరంలో అక్కడ కొంచెం సరిగ్గా లేకపోవడంతో తాడేపల్లిగూడెం లేదంటే భీమవరం రావాల్సి వస్తుంది. మామూలుగా ఏ మనిషికైనా సరే ముందు వైద్యం బాగుండాలి కాబట్టి, ఎంత రాజకీయాలు ఉన్న తర్వాత కానీ హెల్త్ ఉండేనే కాబట్టి, ఆ హెల్త్ బాగుండాలనేది, హెల్త్ అనే విషయాన్ని ఆయన కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం, అప్పుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకొకసారి భీమవరం వస్తే నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో అక్కడ కలిసాను, అక్కడ మాట్లాడాం. దాని తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కంగ్రాచులేషన్ చేయడం కలిసి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం మీకు ఏమనిపించింది? ఎలా అనిపించింది? అసలు చూడటం వేరు, దూరం నుంచి చూడటం వేరు, డైరెక్ట్ కలిసి మాట్లాడటం వేరు. అవునండి, ఆయనతో మాట్లాడిన సమయం తక్కువైనప్పటికీ కూడా అది ఎప్పటికీ మర్చిపోలేని సమయం. అది ఆయనతో మాట్లాడే విధానం కానీ, ఆయన మమ్మల్ని అమ్మ బాగున్నావా, ఫస్ట్ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఫస్ట్ ఆయన పలకరించే పిలుపులో ఒక అద్భుతం, ఒక తీయదనం, ఒక అమ్మదనం ఉంటది. ఎందుకంటే మన సోదరి భావంతో ఆయన కూడా, మేము అన్నయ్య అని మేము పిలవగానే, వీర మహిళ నేనే కాదు, నా తోటి వీర మహిళలు కూడా కళ్యాణ్ గారు అసలు నిజం చెప్పాలంటే ఆయన పేర్లతో సుద్దా, ఫేస్తో సుద్దా ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటారు. ఆయన గుర్తింపు ఆ విషయంలో ఉంది. ఆయన సినిమాల్లో చేసినప్పుడు ఆయన ఎలా, ఆయనకు ఉండేటువంటి విధానం ఏంటో నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో ప్రతి కింద గ్రౌండ్ లెవెల్ వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి కెపాసిటీ ఆయనలో ఉందండి. ఎన్నికల ముందు వీర మహిళంతా చాలా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున వీర మహిళ పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాన్ని నేనేమంటానండి, మేము ఎదిరించాం, ఫైట్ చేసాం, మా కళ్యాణ్ గారు నిలబెట్టాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు హోదాలో ఆయన ఉన్నారు. ఎంత నాయకులు కార్యకర్తలు కష్టపడినా దాంట్లో అంతే పాత్ర వీర మహిళలు కూడా ఉంది, సమానంగా ఉందండి. వీర మహిళలు అందరూ కష్టపడి ఈ రోజు, అంటే ఇప్పుడు వీర మహిళలు అంటే 50-50 అంటే వీర మహిళ ఎంత ఉందో పాత్ర సేమ్ ఉంది. ఇప్పుడు మహిళలు ఏ పార్టీలోనే లేని అంత లేడీస్ సంఖ్య జనసేన పార్టీలో ఉందండి. ఎందుకంటే ఇళ్లలో ఉండే లేడీస్ ఈరోజు బయటకు వచ్చి రాజకీయాల కోసం చేస్తున్నారంటే, వాళ్ళకి రాజకీయాలు తెలీదు, నాకు కూడా తెలీదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రోజు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తులకు ఆయన పార్టీలో స్థానాన్ని కల్పించడం, వీర మహిళలు అనేటువంటి పెట్టినటువంటి బిరుదులో గుర్తింపును కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో చేయటం. ఏంటంటే మేమేమనుకున్నామంటే, గతంలో
ఆయన నిలబెట్టాలి, ఆయన ఆ హోదాలో కూర్చోబెట్టాలి అనుకున్నాం. ఎమ్మెల్యేని చేయడం కానీ డిప్యూటీ సీఎం చేయడం కానీ చేసాం. ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఆయన మీద పెట్టాం మేము పని. దాని తర్వాత మళ్ళీ మా వంతు మీ గుర్తింపు ఏంటి ప్రజెంట్ అధికారం? అదే, మేము అధికారంలో ఆయన కూర్చోబెట్టాం. తర్వాత ఆయన మమ్మల్ని గుర్తించినా మాకు ఇష్టమే, గుర్తించకపోయినటువంటి ఇష్టం. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాదు.